తాతయ్య అంటున్నావు, నేను నీకంటే పెద్దోడు అబ్బా. నేను పరిచిపోరనే తాతయ్య అంటే నడుతుందా? నీ పేరేం పేరావా? నా పేరు మాతంగి కండలందరు కదా. ఎటు పోతాండావా మీరు ఇప్పుడు? ఇప్పుడు అర్చంద్రుని దగ్గరికి పోయి అక్కడ అర్చంద్రుని అవతం ఆడిస్తాను. ఏమన్నా అబద్ధం ఆడిస్తావు? ఏమైనా అవతం ఆడిస్తాను. అంతేనా? అవును కదా. నువ్వు ఒక్కదాని పోతావు, నేను రావాలా? నువ్వు ఎవరు రావాలా? నీ యొక్క నామధేయము, నీ తండ్రి పేరు, నీ వృత్తాంతం చెప్పు. నామధేయం అనగా మాతంగి కండలం. నీ తండ్రి పేరు? మా తండ్రి పేరు విశ్వామిత్రుడు అంటారు కదా. విశ్వామిత్రుడు. అవును కదా. అబ్బా, మా మామ ఆయనే. మా మామ ఆయనే. వరుస చిన్నప్పుడు ఎత్తుకున్నావా? నేను అప్పుడు చిన్నప్పుడు అంటే ఎత్తుకున్నావు, అయిపోయింది కదా. నిన్ను ఎత్తుకున్నా, నువ్వు కట్టకొమ్ముకు పోతే పచ్చగా ఎరుగుదు. నా ఎంబడి అత్తువు. ఎత్తుకుంటే అంగివిన పచ్చగా ఎరుగుదు బిడ్డ. నువ్వు అప్పుడు నువ్వు ఇప్పుడు ఏర్పడతావు, కొంచెం పెద్దగా అబ్బో. చిన్నప్పుడు నాకు ఇరగాలి వాడు నువ్వు. నా ఏలు పట్టుకొని నా ఎంబడి అత్తు. నీకు బువ్వ ముద్ద పియ్యో ముద్ద ఎగిరిపిత్తి బిడ్డ. నేను కానీ నువ్వు వేడ వండపోదు, నాకిర్ర బంధు వచ్చప్పుడు. చిన్నప్పుడు ఎందుకోదును రాజు నన్ను కూడా జత కూర్చి మన నాన్నగారు ఇద్దరిని కొట్టించిండే. ఓ దొంగ ముండ, ఆపరేషన్ కాదు ముండ కొడుక. అయితే మొన్న మా అల్లుడు వచ్చిండు. అల్లుడు వస్తే అప్పుడు ఏంటి శివరాత్రి ముంగట వచ్చిండు. శివరాత్రి ముంగట వస్తే పాడుగాను ఏడికి పోయినా ధర్మారం తోలిన చికెన్ బంద్ ఉన్నది ఇటును. అయితే ధర్మారం తోలిన ఆడ చికెన్ సెంటర్లు బంద్ ఉన్నాయి. పెద్ద పెళ్లికి తోలిన ఏడ చేసిన చికెన్ మటన్ అన్ని బంద్ ఉన్నాయి. కొత్తగా పెళ్ళాయే మరి మా అల్లుడు వచ్చే నా ఇజ్జత్ పోతే, మా అత్త అండి పెట్టలేదంటే నా ఇజ్జత్ పోదా?
ఆయన అటు ఇటు చూసిన 4 అవుతుంది ఏది లేకపోయా ఏది లేకపోయా కూర దుకాణం లేకపోయా దుకాణాలు లేవు అన్ని బంధున్నాయి శివరాత్రి కౌసు తీసి అన్ని బంధు అయితే బాగా చూసిన బాగా తీసి అది ఒకటి కోసిన ఇక 2 కిలోలు కోసి కూరడినావా అయితే బిడ్డ ఇది కోసి అంటితే 2 కిలోలు వెళ్ళింది అల్లుడు తిని అత్త అత్త నీ కూర మంచుకున్నాను పొల్ల అంటే నువ్వు చేసి నీకు తెలియదు అనే దొంగ ముండ ఒక్కటే ఉన్నది సరే గాని మరి నిన్ను చూస్తే మెచ్చడే నన్ను చూస్తేనే ఇక నేను పోతే మీద వాడే నన్ను చూస్తే అంత ప్రేమ నా అందం చూడు బాబయ్యో ఇది బిడ్డ చీడ పొలగిరి బొట్టు ఇది బిడ్డ చీడ పొలగిరి బొట్టు రెడెల్లి గాజులు నా అందం చూడు బాబయ్యో ఇది బిడ్డ చీడ నన్ను చూడు నా అందము చూడు నన్ను చూడు నా నన్ను చూడు నా అందము చూడు కాళ్ళకున్న పట్టీలను చూడు నా అందం చూడు బావయ్యో. అమ్మా ఆ, నీ భర్తనే కొన్నాడు ఈ నైటు ఏ నా భర్త కాదు ఉంచుకున్నాడు కొన్నాడు అతగాడు ఏంటి ఉంచుకున్నాడు ఏ కాక ఇది పాడుగాను అక్క చెల్లె ఇట్రా దారుతాందే పాడుగాను అది కోసి ఎలా కట్టాలా మన ఇద్దరం పోతాన్నాం పోతాను ఇద్దరం పోతున్నాం కానీ నన్ను చూస్తే నేనే చేసుకుంటాను ఇక నేను విడిచిపెట్టేదాన్ని కాదు ఇక నేను ఏ నువ్వు అటు పో వెనక సీరి నువ్వు ఇంకోవన్నీ చూసుకో అంతేనా నేను మాత్రం విడిచిపెట్టేదాన్ని కాదు సరే అక్క పో. ఇక మనం రాజెక్కడున్న వెళ్దాం వెళ్దాం. వెళ్దాం పదండి ఎంటిగా నూనె రాసిన ఎంటికలకు నూనె పాడుగాను ఇదిగా తిట్టిన వాటిక నూనె వాడతాను వాటికి వాటిగా నూనె అబ్బా నా కుర్రు చూస్తాను ఎంత చక్కగా ఉన్నాయో అదే నేను చూస్తున్నా నిన్న పాడుతావేమో నన్నే కన్ను కొడతాను ఎవరా నీ కన్నుల కాటక పోయ్యా బాడకావు దీన్నే చూస్తాను ముండ కొడుక దీన్ని చూస్తే నీ గోష అండుతా ఇంకోసారి ఏమంటాను ఒకటి పెట్టుకుని దాని మీద ఒకటి పెట్టుకుని. మరి నిన్ను మెత్తడు నన్ను మెత్తడు ఇక పోదాం పుణ్యాలు తల్లి దగ్గరికి పోయినా ఇప్పుడే మన జనకుని దగ్గరికి పోదామే అయ్యా ఆ. నేను కూడా నానా, 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 నాకు కావాలి నానా, నాకు కావాలి బాగా పెట్టుతాండి కుమార్తెలారా నానా మిమ్మల్ని ఎందుకొరకు పిలిచారో తెలుసా? ఎందుకు నాయనా ఆయన అట్లా హరిశ్చంద్రుడు అరణ్యంలో ఉన్నాడు. ఉన్నాడు వారిని యొక్క వారిని అంకించి బొంకించి ఏం ఏం చెయ్యమంటారు? చేస్తారో మీ ప్రేమను వడగొట్టుకొని వాని బొంకులు బొంకెట్లట్టు చేయాలి. ఓ ప్రేమ అంటే నాకు బాగా ఇష్టమే ఆ, వాని పుంజి ఉమ్, లాలించి ఉమ్, పాలించి ఉమ్. అని లవ్ చేయమంటావా అవును. ఆ, ఆ, చేస్తే వాడు అసత్యుడు అవుతాడు. వాడు ఏ విధంగా ఉంటాడో వాని బొంకింతేనే వాని అసత్యం ఆడించాలి. అసత్యం ఆడించి వాడిని లవ్ చేసి వాడిని ఇంద్రపాలు చేయమంటావా ఆవును నిందల పాలు కాబట్టి చేసి దానికి ఏం చేస్తలేదు నువ్వైతే మంచి చేస్తావు బిడ్డ. అక్క దాని మీద కోరికి ఇవ్వడం నేరలే ఈ పెద్ద బిడ్డ కదా దీనికి గుర్తు బాగుంటది. ఇంటికి వచ్చినందుకు నాకు తెలియదు కదా. నానా అక్క కావాలంటే ఆ, నేనే ఉంచుకుంటా అన్ని ఆ? అక్క కావాలంటే నేనే ఉంచుకుంటా నేను పెద్దదాన్ని కదా అక్క మరి నాకే ఇయ్యాలా అన్ని నీకే ఇస్తా అక్క. సరే నీతిగా కుమార్తెలారా, ఆ అరణ్యములుగా వెళ్ళు హరిశ్చంద్రుడు అక్కడ ఉన్నాడు. సరే 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 వెళ్దాం. ఉమ్. దా అక్క పాట పాడుకుంటావో ఇగో మనం ఇప్పుడే ఈ వనహీరహం వెళ్ళుకుంటా పోదాం ఆహా, ఈ వన శృంగారంబున హాయిగా కనుగొనగా మోదమున. ఆహా, ఈ వన హాయిగా కనుగొనగా ఆహా, ఈ వన శృంగారంబున హాయిగా చెల్లె ఆ అక్క అబ్బా అక్కడ చూడే కొనేర్ర పువ్వు చూడే నువ్వు కావాలా నాకు అక్క నీకే వచ్చుకో. నేను వేరే నీకు పువ్వు అద్దా? నేను వేరే పువ్వు పెట్టుకో. ఓ చెల్ల కిందేలే బాంచలు కిందేలే కాదక్క ఆ?
కుందేలు 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 మంచిగా రాని మాటలు గట్టుంటే నేను వేసుకుంటాడు అక్క. ఓ పొల్లా ఇయ్యాలే రేపు కిసొంటోళ్ళని ఇట్ట పడతాను సైలెంట్గా ఉండా పిసదా అని నీకు తెలియదు. అంతేనా? నీ ఇంటికి ఏం పడతానవే? నా ఎంటుకలకు వాటిగా పెడతాను. ఏ నీ జుట్టు చూడు, నా జుట్టు ఎంత మంచిగా ఉంది. రాజు జుట్టును చూసే నన్ను లవ్ చేయాలి వాడిగా. అంతేనా? నా జుట్టు నా షిఫ్ట్ ఇంటికలు చూసే వాళ్ళు లవ్ చేయాలి. ఇక పోదాంపా మరి. పోదాం. ఎడవే మన రాజు. రాజేంద్ర ఇక్కడే 10,000 వందనాలు. చల్లగా వద్దులండి. రాజా ఇదే 10,000 వందనాలు. ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ రాజా. చెల్లె నాకే లైన్ ఇస్తాండి చెల్లె. వరముల దొరుకొని ఎక్కడ ఎవరు లేరు కాబట్టి మమ్మల్ని ఊడుమి కదా. ఈ వనశృంగారంలో నన్ను ప్రేమించవలసిన అవును కదా. హరి హరి మీ గరుగాగను చెట్టు నాదజల్లదే సుందరి. హరి హరి మీ గరుగాగను చెట్టు నాదజల్లదే సుందరి. హరి హరి చెట్టు నాదజల్లదే సుందరి. హరిహరి నేను పరాశ్రీనంటే ముఖమైతే చూడవాడు కాదు కాబట్టి నేను అటువంటి మనిషిని కాదు కదా. అవును బావా, మరి నీకు లేదా దూరం ఉండు. రావా? ఏం శరీరం ఏంటి? నేను సూచి ఒక్కడే అనుకుంటున్నా కావచ్చు. ఓ ఇంట్లో పెరుగు సల్ల తాగుతాండ్రు. డబ్బకు 15 లీటర్లు పోతాను ఒక్కసారి తోటి ఎంతమంది తాను. మనిషి వచిన శ్రీలానంతరి వద్దాను వరసి వచిన వందాని పల్పున వరసి వచ్చిన నన్ను ఊడు నన్ను ఇక్కడ పెళ్ళాడు ఈ వనములో ఎవరు లేరు కదా. ఒక మాట పల్లవా ముకులారాడే పర పరితలను నిజోగాంచనే. పల్లవా ముకులారాడే పర పరితలను నిజోగాంచనే. పల్లవా ముకులారాడే పర ముకులారానే పర పల్లవా ముకులారానే. ఏ భావనరా పరశ్రీరంగా తల్లితో సమానం చూస్తాను. పరా ద్రవ్యమనంగా మట్టి పెట్టతో సమానం చూసేవాడు నేను. నేను మిమ్మలను లవ్ చేయమంటే తల్లంటే
మీరు ఒక తల్లితో భావించబడను. అసలు నువ్వు మొగోడివేనా? లేదా మీరు ఏమనుకున్నా గానీ నేను మీకున్నదా బావా? అలా దూరం ఉండము. చిటాపటా చినుకులకు ఎడవనవరో రాత్రి ఎడవినవరో రాత్రి చిటాపటా చినుకులకు రాజా కరెంట్ ఉన్నదా అక్క? దానికి కరెంట్ ఉన్నదా? కాదు కరెంటా? కరెంట్ ఉన్నది. మళ్ళీ మనకు కలుగుతుంది. రాజు నా కౌగిట్లకు వచ్చినట్టు అయిపోయింది. ఓ పోరియా నీకు ఇంకేం చేస్తుందో పిసముండా బడియా అక్క కట్నంటే మన లవలో పడతాడు పిసగా పడతాడు లేడు కదా అక్క. మరి మంగళవారం నాడు అంగడి పోదాం. ఏ అన్న చెప్పాలని దొరుకుతారు మనకు. అదే పదంపా. రాజా నువ్వు లవ్ చేయకుండా మళ్ళీ కాకపోతే ఫోన్ నంబర్ ఇయ్యరాదు. ఫోన్ నెంబర్ మీరు దగ్గరికి రాకండి వెళ్ళిపోండి. ఎందుకు మీకు లేదా మరి అవతారాలు అది ఏంటిది? అయినా అక్క ఉన్నా కాదు బావా. అక్క కోరి నాకు అక్కలు కోరిన కోరికలు నొసగురా, కరుణి బతికే బిరుదమా. కోరిన కోరికలు నొసగురా. కోరిన కోరికలు నొసగురా, కరుణి బతికే బిరుదమా. నీకు కొంచెమన్నా మానం అనేది లేదా? మమ్మల్ని ఊడు అంటే ఆడాటు పోతుంది. రాజా అయినా అక్క నా పానమంతా నేమిన బూదు రాజు కొట్టకు పోదు నీ చేతికెత్త కాదు దా ఒక్కసారి రాయిగా అయినా రాజేంద్ర నాకైనా ఓ బోరి ఎత్తుకొని పీకాలి నీకు తెలుస్తలేదు. ఆయన కాదు ఉన్నదో లేదు. ఇక నువ్వు తలకాయ పట్టి నేను కాళ్ళు పడతా ఎత్తుకొని పీకుదాం. ఇక మనతోటి అయ్యేటట్టు లేదు. ఒక మాట అన్నము మాత్రము భోజన అన్నము మాత్రము భోజన అన్ని మీకు నొసగన అన్నము మాత్రము భోజన అన్ని మీకు నొసగన అన్నము మాత్రము పిసోడానే ఏమో బువ్వ పాడుగాను కుక్కలు ఇంటిలో బువ్వ వేయరు. మన బువ్వ ఎందుకు? నీయునే నొసగదా. గోదానము భూదానము అన్నము వస్త్రము ఏది అడిగినా ఇచ్చదా గాని ఈ ప్రేమకు మాత్రం నేను ఒప్పుకోబడే వాడను నీ కాదు. అన్నం పాడుగాను రాజు నువ్వు కొట్టకపోదు నీ చేతికెత్త కాదు డీపు తులిపిత్త బూజు మా నాయనతోటి చెప్పి నీ నాయన వచ్చినా ఎవరు వచ్చినా నేను వినేవాడు కాదు కదా. నువ్వు మాకు అన్నం వస్త్రం ఇస్తానంటున్నావు భోజనం పెడతావా? ఏదైనా ఇస్తా అడుగుతా. ఆ బువ్వ కుక్కలు కూడా ఇంటలేవు మాకు బువ్వ ఎందుకు? నువ్వు మాకు కావాలి రాజా. చెప్పుకోను గాని నేను వినేవాడు కాదు కదా. నువ్వు నేను ఎందుకు నచ్చలేను రాజా? నా ఎంటికలు మంచిగా లేవు. అక్క మంచిగా లేకపోతే నాకన్నా రాజేంద్ర. నా నైటీ మంచిగా లేదా? నా సున్ని మంచిగా లేదా? నా చూసి నన్ను లవ్ చేయి రాజా. వారు ఉన్నారు నాతో నా సరిదారి రావను రావా? చక్కని దొర నారాగు చెక్కిళ్ళను ముట్టాడు నీ చక్కని దొర నారాగు అయినా రాజేంద్ర ఒక్కసారి నన్ను చూడు కదా. ఏమన్నా కొద్దిగా నీకు చరణం అనిపిస్తారా? ఆయన మొగోడుగా అదే అయినా మరి అక్క మరి ఎటు పోదాం చెప్పు. తెలిపిన వినరు తండ్రితును మిమ్మల తగదాని తెలిపిన ఇప్పుడు శ్రీ బసురామాద దామునాదను బ్రాహ్మమా తగదాని ఏమి? చెప్పిన అక్కడ రావే నీకే ఉంచుకుంటావా?
నాకే లైన్ ఎత్తాడు నేను తక్కువ ఉన్నాను నా అందరూ అంతేనా? చల్లగా ఏ భామలారా మీకు సరైన వాడు ఎక్కడ ఉన్నాడు అక్కడ చూసుకోండి కానీ ఏకనారి వంతుడాను చూస్తాంటే కళ్ళు నా కొడతాంటే కేసు దాపం అన్నమాట అన్నం కోసం ఏది ఇచ్చినా కానీ ఇస్తా కానీ నీతో నేను మాకు చేసే అన్నం పనులు కాదు కదా గోవులు బర్రెలు అన్ని ఉన్నాయి కానీ మమ్మల్ని ఒకసారి రతికాడు కదా నీకు పురుషోత్తం లేదా ఒకసారి రతికాయలు అంటే పక్క పక్క వెళ్ళిపోతున్నావు అయినా అయ్యా అక్క పాలు మంచిగా నా పాలు జోరు ఉంటాయి ఏ పాల నా పాలు తాగే మంచిగా ఉంటాయి బాబలారు ఒక మాట వైపునగా మీరు వరకు తమిమ్మోనా బాబలారా నిన్ను ఎడగొట్టాడక్క భయమేక నన్ను గుద్దిరకాన్ని గుద్దుతాను నా ఇవ్వంటాను చెల్లె అంతేనా నీకు తలుగుతాను నాదే రాదు చెప్ప నన్ను కొడతలేడు నాకే చూస్తాను కాబట్టి నన్ను కొడతలేడు ఏ నిన్ను లవ్ చేస్తున్నాడు నన్నే లవ్ ఏ బాబలారా ఏమి వైపునక ఇక్కడ మాట్లాడితే మిమ్మల్ని వధించేదాన్ని అడరా పరుపరి కర్మ మండలాలే భయ్యా రాజవారా ఏ పరుపరి కర్మ మండలాలే భయ్యా రాజవారా ఆ కళ్ళు కూడా అయినా రాజేంద్ర నీ దగ్గరికి మేము కోరి వస్తే మమ్మల్ని విడదగొట్టేది నీకు న్యాయమా నీ ఇప్పుడు సాపు చేయించు మా బాబలారు ఒక మాట కులహీనత తగ్గ కులము దొంగలే వేరు బాబలారా మాది మాది తగుడుండే బాబలారా కొద్దిగా అయ్యా తక్కువ వాళ్ళు నీ గుద్దెంతుందో కొద్దిగా భోగమ స్త్రీలు కులము తక్కువ వారితో నేను కూడవాడిని కాదు రాజుల గర్భ మంది పుట్టిన కులం తక్కువలం అయితే ఏంది ఏ తక్కువలో అయితే ఏంది? సొమ్ములు కమ్మునా ఒక్కసారి రా. మీకు మాకు కలది మీరు బ్రాహ్మణులు మీరు భోగమోళ్ళు మీరు నీకేం నచ్చలేదు బావా మాకు ఏది నచ్చినా మాకు అవసరం లేదు. నువ్వు నా చూస్తే నన్ను నిడవవు ఇంకోసారి గుణము గుణము ఈ కులవాతం మీరద్దు. నా చూడు బావ ఒక్కసారి ఆ, పారి అలా చెప్పు. ఏటో మాట్లాడతానే ఎటు మాట్లాడతాను అటు ఇటు నైస్ చేసి ఐ లవ్ యూ అనిపించుకొని మన ఓడి అన్నాడు ఆయన ఓడి అన్నాడు కదా మళ్ళీ అని చెప్పి ఇటో చూస్తామే మరి ఆయన రాజు ఎక్కి అత్తలేడు కదా అక్క రాబోతే ఎత్తుక పీకుదాంపా కాళ్ళు కూడా రెక్కలో బట్టి సరే నేనైతే తలకాయ పడతా ఆయన మనలో చేసేందుకు మనమే కూర్చొని చేస్తాం సరే అక్క అయినా మరి మంచిది తాకో బాబు నీకు రాజవాయా మరి మంచిది తాకో బాబు నీకు రాజవాయా ఆహా మరి మంచిది తాకో బాబు నీకు రాజవాయా మరి మంచిది తాకో బాబు నీకు రాజవాయా ఓ తిరుడా బందు వెలగొట్టేని రాజవాయా ఓ తిరుడా బందు వెలగొట్టేని
ఎంత కోపం ఆమె ఎందుకు బామలారా ఆ, మధ్య మడున మసిజి స్త్రీ దగ్గర కొన్న బామలారా నమ్ము వచ్చి జన ఋషి మరుడన్న మెత్తగా బామలారా నమ్ము వచ్చి జన నీ దండం పెడతారా అయ్యా నన్ను చూస్తే నా అందం పాడుగాను ఓనాడు బస్సులో పోతే పోరగాను పాడుగాను లైట్ వేస్తా అంటు నాకు మా జగన్ మామ కొడుకు మొన్న అంబులెన్స్ ఎక్కించుకున్నాడు పొల్లగాడు పాడుగాను ఓ లాంగ్ డ్రైవ్ తీసుకుపోయి నన్ను హైదరాబాద్ నన్ను ఎప్పుడు చూస్తాడు నాది ఏ బామలారా మంచి మాటలకు మీరు వచించలేరు కాబట్టి మీ తండ్రి వసి రుసులు మెచ్చగా మిమ్మల్ని వధించదు అర్థంతో ఇట్లా వినడిగా మరి ఏం చేస్తావు అంత చదువుతానే మేమే నీ దగ్గరికెళ్ళిందా ఏమో అక్క నేను కూడా వస్తే నాదే అన్న గుంజుకోపోయింది పిసదాని వాడు లే, లే, అక్క, కట్టుంటే నిన్ను చేస్తారు లేటాలా నా తీరని కొద్ది హుషారు ఉండే నువ్వు అమ్మాయి గట్టుంటే- బతుకుతో నాకు అర్థమైతే లేదు కట్టుంటే వాళ్ళ అదేసరా కొద్ది హుషారు ఉన్నారు ఇవాళ రేపు అక్కలే ఇగో ఒక పాట ఎత్తాం అయ్యా రారా కౌగిలి చేరా రారా దొరా, నీ రంగేలి కాయము నీదేనురా. రారా కౌగిలి చేరా రారా దొరా, నీ రంగేలి కాయము నీదేనురా. రారా కౌగిలి చేరా రారా దొరా, నీ రంగేలి కాయము నీదేనురా. రారా కౌగిలి చేరా రారా దొరా, నీ రంగేలి కాయము నీదేనురా. పొదరిల్లు నిన్ను నన్ను రమ్మన్నది, తెలిగాలి నిన్ను నన్ను రమ్మన్నది. ఎన్ని విధములు చెప్పినా నేను వినేవాడను కాదు కదా అయ్యా ఇగో నా లాగు మంచిగా లేదా, నా నైట్ మంచిగా లేదా, మంచుకునే పని లేదు నాకు. నా ఎర్రసున్ని మంచిగా లేదా. నేను నా కుర్రకు షాంపులు పెట్టి ఎంత మంచిగా చూస్తానా, ఈ షాంపూ అన్న వాసన వస్తలేదు అయినా చెల్లె. ఆ, అక్క ఏం చేస్తాం మరి, ఒకసారి మందలిస్తాం రాదు మళ్ళీ ఏం మందలు ఇస్తాం. ఇగో అది చూస్తే గంటే ఉన్నది, లోపల కొనుక్కులేదు దానికి. ఇక ఊపితే వేగుతుంది, అది ఏగతట్టు లేదు ఇక. పునాదాసుదరాను కోపితారగలయ్యా మోహనాంగా ఓ పునాదాసుదరాను కోపితారగలయ్యా మోహనాంగా నీవు రూపవంతుడవంతురుడి విలగవతి మోహనాంగా నీకు ఇంత ఇంత నెలలు కూడా కలుగుతున్నాను మా అక్క వచ్చిన కాబట్టి మా అక్కకే ఒక మాట ఎటువంటి నాద ఇటు నన్ను లేతుట ఉండాలి ఇది కుదిలందుకే మందు పురహీరు రాలే ఉండాలి ఇది కుదిలందుకే మందు ఎన్ని విధములు చెప్పినా ఏది లేదు కదా అట్టోడే ఉన్నట్టున్నారు కదా చెల్లి అక్క రా అటు ఓడివే అయినా లంచబడి అడుగోడు కట్టుకుంటే నీకు లవల పడతాడు. సుందరత చూసి గగరి వస్తివి మోహనాంగా ఆది సుందరత చూసి గగరి వస్తివి మోహనాంగా వేగా వసుందర నన్ను వలన పావుడువి మోహనాంగా వేగా వసుందర నన్ను
సిగ్గు మానం అనేది ఒక మాట దేవదేశము నీవు దేవతుడగా దగునే మోహనాంగి మా వంటి వారాల పరిగోరగా దేవ మోహనాంగి నీవు దిగులితాయుడా కాదిరా తలరకు మా దిగులితలే కాదు దిగులిత ఐ లవ్ యూ రాజా నువ్వు భయపడకు ఆయన అత్తలేదు కదా. ఇప్పుడే లైన్లోకి వస్తానంటే నువ్వు నన్ను మళ్ళా ఇగో నువ్వేం భయపడకు రాజా. ఇప్పుడు నాకు 8 నెలలు, ఇగొక్క నెల అయితే నువ్వే తండ్రి అవుతావు కదా. 8 నెలలు నీకు కట్టం లేదు, ఏ దొడ్డ కడితే నీ దొడ్డి ఇంతది, నువ్వు తండ్రి అవుతావు ఇక. ఏ బాబు నీ బాబున కాగబెట్టిపోతుంది. ఒక మాట విను. బాబు బలికారి తరుణులు ఎవరు లేరు మోహనాంగా. నీవు దిగులితాయుడా కాదిరా తగుడువి మోహనాంగా. నీవు దిగులితాయుడా అస్సలు ఇంటలేడు ఇక. ఇక మరి ఏమైనా ఉపాయం లంచ్ ఉపాయం చేస్తాం ఇక. నేను మంచిగా నీకు పెద్దదాన్ని కదా. ఇగో ఇక మనకి లొంగతట్టు లేడు, మనమేమో కౌరం పట్టి ఉన్నాం బాగా. ఇక మంగళవారం అంగట్ల పోతే ఎవడన్నా మాట్లాడుతాడు మనకు కానీ. అయితే ఆవు కొట్టే బాగు ఉరుకురు కొట్టిన మొగం తీరు అనుకుని అయ్యవాడికి రమ్మంటే సాధన అయితే నచ్చి కొడతా డబ్బు పెద్ద దండి మొగం తీరు. ఇగో మనము ఒక ఉపాయం చేస్తాం ఇక. వీడు ఎట్లా చేసినా మనం ముట్టుకుంటలేడు, మనం ఏం చేయాలని చెప్పాలా. మన తండ్రి గారి దగ్గరికి పోదాం. ఇగో నీ చీర చింపుకో, నీ చీర కొద్దిగా ఇట్లాను. ఇగో నా గాజులు వలకు కొట్టిన, ఇగో నా రైక చింపుకున్నా, ఇగో నీటి పట్టు నీ ఎన్నుల గీర్తా, నీ రైక చింపిన, ఇగో అన్ని గీరిన. ఇగో నా చెంప వరకే లంజబడి చెంప కొరకు కొరికినావు. ఈ గావులు ఎవరు మనమైతే కొరుక్కోం, ఇటు పట్టే నేను కొరుకుతా, నీ చెంప నేను కొరికిన. మన అయ్య దగ్గరికి పోదాం, పోయి అయ్యా మన బలాత్కారం చేసి హరిశ్చంద్రుడు మమ్మల్ని ఆగమాగం చేసి నన్ను రేపు చేసి 3 నెలలు చేసి నన్ను చెప్తారేది. మరి నువ్వు కడకూడదు నేనేమైనా చేసినాడే ముట్టుకోలే. ఉండకొడుకు దగ్గరికి వచ్చినట్టు అయితే నడిపిస్తాను. నా అందం నచ్చలే కావచ్చు ఆయనకు. ఇక పోదాం, ఇక నాన్న దగ్గరికి పోదాంపా. ఇంత నానా నా చూడే ముందుగా నా చూడే లంజ కొడుక నా చూడురా. అక్క చూస్తాను బాడుకో లంజ కొడుక అంటే అన్ని నీకే కొని పెడతా డ్రెస్సులు. నీ చీర చూడు నా చీర కానీ అయ్యా నేను నీ తిరిగి పుట్టలే మరి నీ మహిమ పాడుగాను ఏం పడి పడుతున్నప్పుడు మహిమతోటి పుట్టిస్తాను నీ మహిమ ఎంత చేసినా గానీ మాకు లొంగలేదు. ఇగో మమ్మల్ని బలాత్కారం నన్ను మొత్తం డైరెక్ట్ రేపు చేసిండు అయ్యా. బలాత్కారం చేసి నన్ను బలుకుతున్నారా? ఎంత చేసిన వాడు వినలేదని బలుకుతున్నారా? ఇప్పుడే పోయి మాకు ఇక వాడిని ఏం శిక్ష చేస్తావా మరి ఇక మేము మమ్మల్ని చచ్చిపోమంటావా? మరి నువ్వన్నా దావింత 10 మంది ఆడ తెచ్చిపోతా నీకు. మళ్ళీ ఒకటి ఉంది ఆట అయినా కదా వస్తా. మరి ఇప్పుడు ఎందుకు వస్తా నేను? చెల్లె పోదామా అని పోయి నీళ్ళు పోసుకుందాం మనం.
పోసుకున్నా అంటే ఎట్లుంటాయి? బాగానే చెప్తాను. నువ్వు పోసుకోవా అనే ముండ నేను బాగానే చెప్తాను. ఆ ముండ కొడుకుని ముట్టుకొని ఆగమైన ఎంత పుట్టుకున్నా దండు కూడా కాదు. ఉత్త పోసిగాడే ఉన్నాడు. దాదా ఇట్లా ఈ తిరుగుడు ఏమైనా తిరుగుతుంది వరకు పోతే నాకు ఆదివారం నాడు గైన మంచిగానే ఉన్నాడు కానీ వినమన్నాడు 20 అవుతాడు బాడు కావాలి వెనుక కూర్చుండు సత్యాన్న ఆయన బాగా అవుతాడు కానీ కన్ను కొడుతుంది బాడు కావు నీ నోట్ ఉచ్చబో తాగు నీ నోట్టే గూ ఒక్కటే ఇక మరి సత్తయ్య బావా ఐ లవ్ యూ అయ్యా ఇదే మేము పోతున్నాం పోండి నువ్వు తగిన శిక్ష చేయి. అవును హరిశ్చంద్ర ఏమిటి ఏమి చేశావు నీవు నా యొక్క కూతురు నేను వర్ణింపవచ్చిన హే హరిశ్చంద్ర నిన్ను వరింపవచ్చిననే వనజాతులో నన్ను వదింపగనే ఎనకుల జల్లునే ఘనతరముగా ఇది కావలే కోరి వచ్చిన వారికై కోపమిట్టలునే కోరి ఆ బామరస్తే నీవు ఇంత హీనంగా చేసి వాళ్ళను కొట్టి తిట్టి పంపించావు ఎందుకు? హరిశ్చంద్ర ఏమిటి? ఓ మహాత్మా ఏమిటి హరిశ్చంద్ర నా బిడ్డలైన చక్కదనం లేరా? ఎందులోకి ఇటువంటి చక్కదనమును వీరికి నెల నా కుమార్తెలైన చక్కదనం తక్కువ ఉన్నారా? నువ్వు ఇటు వీరికి ఈ పృథ్వీలో నా సాటి ఎవరు లేరు. అంత చక్కదనమున్న వారిని ఎందుకు వెళ్ళగొట్టావయ్యా? కులము తక్కువ వారు రాజుల గర్భమందు పుట్టిన రాజకులం రాజవంశము నాది. ఈ కులము తక్కువ బిడ్డలను చేసుకోను కదా నేను. విను వాక్యమును నా మాట వినుము. నీవు
ఇంత చక్కని వారు నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఏది అడిగినా ఇస్తాగానే ప్రేమ మాత్రం ఒప్పుకోను స్వామి. నేను ఏమిటి? ఏమైనా ఇస్తాను. ఏది అడిగినా ఇస్తావా? నేను పెళ్లి కంటే ఒప్పుకునే వాడు కాదు కదా. స్వామి ఒక్క మాట. రాజా ఋషి మరియా రాజా కర్జయు మీకు రాజా ఋషి మరియా అట్లనా? ఏది అడిగినా ఇచ్చదగాక. హరిశ్చంద్ర కోరి హరిశ్చంద్ర నిన్ను ధనమివ్వని అడిగానా? అడగలేదు. ఎందులకు నీవు? ఒక మాట. పన్నుగాను మీరు నిన్న మొన్నటి దాకా పన్నుగాను మీరు నిన్న మొన్నటి దాకా పన్నుగాను మీరు కొన్ని నన్ను భూమిలో కొత్త తీరగలుండిగా పన్నుగాను మీరు నిన్న మొన్నటి దాకా ఏమిటి? నిన్న మొన్నటి దాకా ఉన్న ధనమంతా మీకే ఇచ్చాను. ఇంకా ధనము ఎక్కడికి వెళ్ళాలి స్వామి? ఉన్నది ఒక రాజ్యము. చాలునదిక ప్రసంగముడనాడు ప్రసంగముడనాడు చాలునదిక చాలునదిక అయినా చాలు నీ మాటలు. అధిక ప్రసంగం నాతో ఒకసారి నువ్వు అటువంటి ప్రసంగాలు నాతో చెప్పకు. మౌనిస్తారా? ఆడితా పేటి వాడాలే గాడో ఆడితా పేటి వాడాలే రాజా ఏమిటి? ఏనాడు లేదని ఒక మాట చూడను. ఆడి తప్పటి మాటను కానే కాదు. నీకు ఏమైనా ఇచ్చదాక. ఏమిటి? ఏది అడిగిన ఇచ్చదా స్వామి? అట్టులైనా నీ వరమానములు లేక అట్టులైనా నీ వరమానములు లేక పట్టమును రాజ్యమును పట్టమును జయము అట్టులైనా నీ వరమానములు లేక నీ వరమానములు లేక అట్టులైనా అయినా నీవు ధనం ఇచ్చదన తెచ్చిన పరుస్తున్నావు. ఆ యొక్క నా కూతురులకు అంత అవమానం జరిగినది. వారికి ఆ రాజ్యము పట్టణము కావాలంటున్నావా? అరబోరాలేమి అభిభాష నెరవేర్పు అరబోరాలేమి అభిభాష నెరవేర్పు అరబోరాలేమి ఓ ముని మధుర బాధ బోధోనే సాధ్య
కారణంతోనే ఈ అయోధ్యాపురి పట్టణము మీకు పట్ట చేసేది కాక స్వామి. అవునవును. పలికి బొంచటి వాడాయా పలికి వంకటి వాడను కాదు స్వామి, అన్న మాట ఎప్పుడు వెనకాడ వాడను కాదు తండ్రి. అరే తరమెత్తిన భూపాల తరమెత్తినడు భూపాల నీ మాటకు నేను మెచ్చినాడు. ఈ యొక్క గ్రామ ప్రజలు నీ పట్టణంలో ప్రజలంతా నా మాట వినవలడు. ఇదిగో ముద్రిక మీరు నుండి ఎదుగో ముద్రిక వేరు గనుడా తీసుకొని ఈ అయోధ్యాపురి పట్టణాన్ని పరిపాలించుడు స్వామి. ఆయన ఈ ముద్రిక ఇస్తున్నారు, పట్టణ మాకు అప్పచెప్తున్నారు పడుతున్నారు. ఈ అయోధ్య ప్రజలను తల్లిలాగా బిడ్డలాగా కాపాడమని మనవి చేస్తున్నాను. అటులైన నుండి మీరు అటులైన నుండి మీరు హరిశ్చంద్ర, అట్లయినా కానీ మీరు ఇచ్చట ఉండతగదు. మా పట్టణం నుంచి వెళ్ళిపోవాలి. హరిశ్చంద్ర, నీవున్నచో నిన్నే రాదని అంటారు, నన్ను ఎక్కడ దేపుతారు? పట్టాభిషేకం మీకు అప్ప చెప్పి